వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియోకి వచ్చేసరికైతేనేమో బడ్జెట్‌ల బేసిక్ యూజ్‌కి సిస్టమ్ బిల్డ్ అయితే చేద్దాం. ఇవాళ వీడియో కొంచెం లెంత్ ఉండే అవకాశం ఉంది. లాస్ట్ దాకా చూడండి, చిన్న రిక్వెస్ట్. అండ్ కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు, అమెజాన్ వాళ్ళ వెబ్‌సైట్ నుంచి చూపిస్తా క్రెడిట్ వాళ్ళకి. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏందంటే, ఫస్ట్ ముందే ఒకటే మాట చెప్పేస్తున్నాను. ప్రైజెస్ ఏవైతున్నాయో నేను రికార్డ్ చేసే టైంకైతే ఈ ప్రైజెస్ ఉన్నవి. ఫ్లక్చువేట్ కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, ఆఫర్స్, సేల్స్‌లో మీరు చూసినప్పుడు. అందుకే నేను స్టార్టింగ్‌లోనే ముందే చెప్పేస్తున్నాను. ఇలాంటి పీసీ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ గూడా మీరు ఆఫ్‌లైన్‌లో గూడా ఒకసారి చెక్ జేసుకోండి. ఆఫ్‌లైన్‌లో గూడా మీకు దీనికంటే తక్కువ ప్రైస్ వస్తే గిట్ల అది తీసుకోమనేసి ఒక అడ్వైస్. అండ్ దీని తర్వాత ఇక్కడ ఒక మెయిన్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే, ఇంటెల్ వాళ్ళది 6థ్ జనరేషన్ ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ఆల్రెడీ కంపెనీ తయారు చేయడం ఎప్పుడో ఆపేసింది. ఎండ్ ఆఫ్ సర్వీస్ గూడా అయిపోయినట్టుంది. కానీ స్టిల్ ఇప్పటికి యూజ్ చేస్తారు. సెకండ్ హ్యాండ్ మనమే పర్చేజ్ చేసుకోవాల్సిందే. ఫస్ట్ హ్యాండ్ రాదు. సో, ప్రాసెసర్ ఒక్కటి మనం సెకండ్ హ్యాండ్ పర్చేజ్ చేస్తున్నాం. మిగతా అన్ని కాంపోనెంట్స్ కూడా అన్నీ కూడా ఫస్ట్ హ్యాండ్ కిందకే కన్సిడర్ చేసుకోవాల్సిందనమాట. అది ఆఫ్‌లైన్ అయినా గానీ, ఆన్‌లైన్ అయినా గానీ సేమ్ అదే సిట్యుయేషను. కమింగ్ టు ఇక్కడ చూసుకుంటే మనం అమెజాన్‌లో ప్రాసెసర్ యొక్క ప్రైస్ చూసుకుంటే 3200 ఉంది. ఐ5 సిక్స్త్ జనరేషను 3.2 గిగాహెర్ట్జ్ స్పీడ్ 4 కోర్ 4 థ్రెడ్స్ వస్తుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట బై. సో, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కోసము నేను ఇది అమెజాన్ కాకుండా ఇంటెల్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళిన. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తో తయారు చేసిర్రన్నమాట బై. అండ్ 4 కోర్ 4 థ్రెడ్స్, బేస్ 3.20 గిగాహెర్ట్జ్, టర్బో బూస్ట్ అయితే 3.6 గిగాహెర్ట్జ్‌కి 65 వాట్స్ పవర్ కన్జంప్షన్, 6 ఎంబీ క్యాష్ అన్నమాట. 2015ల లాంచ్ అయిన ప్రాసెసరు. నెక్స్ట్ ఇయర్‌కి 10 సంవత్సరాలు అయితది. 10 ఇయర్స్ అన్నమాట. ఇక్కడ 2 ఇయర్స్ బ్యాకే ఎండ్ ఆఫ్ సర్వీస్ మన వాళ్ళు మెన్షన్ చేసేసిర్రు. సపోర్ట్స్ గాని, డ్రైవర్ సపోర్ట్స్ గాని ఏం రావు. 64 జీబీ దాకా స్టోరేజ్ సపోర్ట్ ఉంది. మోస్ట్‌లీ ఇక్కడ చూసుకుంటే డీడీఆర్4 ర్యామ్ సపోర్ట్ కూడా ఉంది. కానీ యాక్చువల్లీ చూసుకుంటే డీడీఆర్4 2133 దాకానే మ్యాక్స్ ఎళ్తదన్నమాట. ఇంటికాడ గ్రాఫిక్స్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళది హెచ్‌డీ గ్రాఫిక్స్ 530 ఉంది. ఇక్కడ మీకు డైరెక్ట్‌ఎక్స్ 12, ఓపెన్‌జిఎల్ 4.5 అండ్ ఇంటెల్ క్విక్ సింక్ వీడియో, ఇంటెల్ వాళ్ళయి కొన్ని ఆహ్, ఫీచర్స్ అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిర్రన్నమాట బై. అండ్ ఇన్‌స్ట్రక్షన్ సెట్స్ కూడా ఉన్నాయి. ఎస్ఎస్‌సి 4.1, ఎస్ఎస్‌సి 4.2, ఏవిఎక్స్ 658 మెమరీతో పాటు కూడా వస్తుంది. అండ్ కొన్ని వేరే ఫీచర్స్, అడిషనల్ ఫీచర్స్‌తో పాటు కూడా వస్తుందన్నమాట ప్రాసెసర్ ఇది. సో, ప్రాసెసరు ఏదైతే ఉందో అమెజాన్‌లోది చానా బాగుంది గదా! సో, నాకు గూడా నచ్చింది ప్రాసెసరు. మీరు గూడా ఒకవేళ గిట్లా పర్చేజ్ చేసుకొని బడ్జెట్‌ల గుడ్ ప్రాసెసర్ అన్నమాట ఇప్పటికి గూడా. అదే మీకు ఎట్లొస్తదంటే ట్రే సీపీయూస్ లాగా వస్తది. ఒకటి పెద్ద ట్రే ఉంటది. దాంట్లో సీపీయూస్ అనేవి గూడా ప్రొవైడ్ జేసేస్తారు. సో, ఈ సీపీయూస్‌కి మీకు కూలింగ్ ఫ్యాన్ గాని అవేమి ఇయ్యరన్నమాట. సెపరేట్‌గా ఫ్యాన్ పర్చేజ్ జేసుకోవాల్సిందే. సో, ఫ్యాన్ వచ్చేసరికి యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది ఐస్ సి400 అన్నమాట. సో, యాక్చువల్‌గా చెప్పుకోవాలంటే ఇది కొంచెం ఏమంటారు, ఓవర్ పవర్డ్ అనుకోవచ్చు. అండ్ కొంచెం ఎక్కువ పెడుతున్నాం అనుకోవచ్చు గానీ ఉండనియండి. ఫ్యూచర్‌ల మీరు అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా సరే ఈ సీపీయూ కూలర్ మీకు వేరే దానికి గూడా యూజ్ చేసుకోవచ్చు. అప్‌గ్రేడ్ చేసుకోవాలన్నా సరే గూడా. సరిపోతదనా అంటే యెస్ బై సరిపోతది. ఇక్కడ సాకెట్ మీకు మెన్షన్ చేస్తారన్నమాట. ఎల్‌జీఏ సాకెట్ అని. చూసుకోవచ్చు. ఎల్‌జీఏ 1151 అనమాట. ఆన్సీ స్పోర్ట్స్ ఒకటుంది. 1115 సీరీస్ కూడా సపోర్టెడ్ అనేసి. సో, ఆ సాకెట్ అనేది దీంట్ల నడుస్తది. మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్ల మంచి విషయం ఏందంటే బయ్, ఒకటే మాట చెప్తున్నా. 4 కాపర్ హీట్ పైప్స్‌తో పాటొస్తుంది. 120 మిల్లీమీటర్ పెద్ద ఫ్యాను. సో, ఇక్కడ హీటింగ్ అనేది ఈ గ్రిల్స్ నుంచి పైప్స్ నుంచి గ్రిల్స్‌కొస్తే అక్కడి నుంచి ఈజీగా సర్క్యులేట్ అయితదన్నమాట బయ్. దాంట్లో ఎట్లా పెట్టాలి ఏదంటే టెక్నీషియన్ దగ్గరికెళ్తే ఇట్లా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అక్కడి నుంచి మీరు కూలింగ్ అనేది చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ చేసుకోవచ్చు. మంచి కూలింగ్ అయితే వస్తదన్నమాట. రూ. 1000 అన్నా అంటే యెస్ పెట్టండి, ప్రాబ్లమ్ లేదు. ఆప్టిమల్ టెంపరేచర్ వస్తది. అండ్ దీని తర్వాత మదర్ బోర్డ్ ఏది తీసుకున్నాం అంటే మదర్ బోర్డ్ చూసుకుంటే జెబ్రానిక్స్ వాళ్ళది H110 మదర్ బోర్డ్ తీసుకున్నా బై. H110-D4 మదర్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ ఈ మదర్ బోర్డ్ తీసుకోవడానికి కారణం ఏందంటే, నా లోకల్ ఏరియాల సర్వీస్ సెంటర్స్ బాగున్నాయి బై.
జెబ్రానిక్స్ మదర్ బోర్డ్‌కి సంబంధించినయి. సో, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ వచ్చినా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినా సరే గూడా నేను సర్వీస్ సెంటర్‌కెళ్ళి తీసుకుందామనేసి. ఒకవేళ మీ దగ్గరలో ఏదైనా మంచి ట్రస్టెడ్ రెప్యుటేషన్‌తో పాటు ఉండే మంచి మదర్ బోర్డ్ బ్రాండ్ ఉంటే అది మీరు చెక్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకసారి మదర్ బోర్డ్ జూసుకుందాం ఎలా ఉంది ఏందని. సో, ఇక్కడ మీకు సీపీయూ హెడర్‌తో పాటు వస్తున్నాయి. బేసిక్ వీఆర్ఎమ్స్ వస్తున్నాయి. సీపీయూ సాకెట్ వస్తుందిక్కడ. అండ్ చిప్‌సెట్ వస్తుంది. ఇక్కడ గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవచ్చు. పైన మీకు సాటా పోర్ట్స్ అండ్ పవర్ కనెక్టర్స్ 25 పవర్ కనెక్టర్స్, ర్యామ్ స్లాట్స్ అన్నీ గూడా వస్తున్నాయి. ఇక్కడ బ్యాక్ సైడ్ పోర్ట్ గూడా చూసుకుంటే PS2 కనెక్టర్స్, హెచ్‌డీఎంఐ పోర్ట్, వీజీఏ పోర్ట్, డిస్‌ప్లే దాంతో పాటు 2 డిస్‌ప్లే పోర్ట్స్ వస్తున్నాయి. వీజీఏ అండ్ హెచ్‌డీఎంఐ. యూఎస్‌బీ 2.0 పోర్ట్, యూఎస్‌బీ 3.0 పోర్ట్స్, ఈథర్నెట్ అండ్ ఆడియో పోర్ట్స్ ఏవైతే కావాలో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ 4 సాటా పోర్ట్స్ అంటుర్రు భయ్. సో, మదర్ బోర్డ్ మీద మీకు సాటా పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తున్నమాట. పర్లేదు. బడ్జెట్ ప్రకారంగా చూసుకుంటే తక్కువ బడ్జెట్‌లో ఏదైనా మంచి ఈ బేసిక్ మదర్ బోర్డ్ కావాలంటే ఇది సరిపోతది. అండ్ దీని తర్వాత ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ మెన్షన్ చేయాల్సిందేందంటే, దీంట్లో M.2 వేరియంట్ గూడా ఉంది. సో, దాని గురించయితే కొంచెం ఇష్యూస్ వస్తున్నాయనేసి అన్నారు. మళ్ళీ ఎందుకొచ్చింది తలకాయ నొప్పి అనేసి M.2 వేరియంట్‌కెళ్ళలే. ఇది నార్మల్‌గానే సాటా దానికే ఎళ్ళిపోయానన్నమాట అవి. సో, సాటా వేరియంట్ ప్రైస్ చూసుకుంటే దాని దీనికి ఒక 100, 200 తేడా ఉంటది. మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయనుకుంటే మళ్ళా బయోస్‌లో ట్వీక్ చేసి అది తలకాయ నొప్పి ఉంటదన్నమాట. అందుకే లేటెస్ట్ దాంట్లోనే M.2 వేరియంట్ చూస్తున్నా. ఓల్డ్ దాంట్లో అయితే సాటా వేరియంట్సే నేను పిక్ చేస్తున్నా అనమాట. ఇష్యూస్ రావద్దు కదా అనేసి. సో, నెక్స్ట్ నేను ర్యామ్ చూసుకుంటే మాత్రము ఇక్కడ మంచి ర్యామే తీసుకున్నా. ఎక్స్‌పీజీ వాళ్ళది. సో, ఎక్స్‌పీజీ వాళ్ళది జర ట్రస్టెడే. ఇక్కడ నేను 16 జీబీ వేరియంటే తీసుకున్నా భయ్. ఎందుకంటే ఇక్కడ మదర్ బోర్డ్‌లో చూసుకుంటే మీకు సింగిల్ స్లాట్ 2 స్లాట్స్ ఉన్నాయి. ఒకటొకటన్నట్టు. అంటే ఇక్కడ 4 ర్యామ్ స్లాట్ లేవు. ఒకటి ఒక ర్యామ్‌కి ఇంకోటి ఇంకో 2 అంటే రెండే వస్తాయి. అందుకే ఒకటేసారి 16 జీబీ తీసుకున్నామనుకో దబ్బున మీకు ర్యామ్ సరిపోతలేదు, వర్కింగ్‌కి సరిపోతలేదంటే ఇంకొక 16 జీబీ ర్యామ్ తీసుకొని అప్‌గ్రేడ్ చేసుకోవడానికి బావుంటదని చెప్పి ఇది రికమెండ్ చేస్తున్నా. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే క్రూషల్ వాళ్ళదుంది బయ్ ఎస్ఎస్‌డీ. ఇక్కడ కనెక్ట్ చేస్తామంటే మీకు బాక్స్‌లా కేబుల్ వస్తది ఇట్లాంటిది. సో, ఈ కేబుల్ తీసుకొని మదర్ బోర్డ్‌లో ఈడ పోర్ట్స్ ఉన్నాయి కదా! ఈ సాటా పోర్ట్స్ అంటారు. అక్కడికెళ్ళి కనెక్ట్ జేసుకోవచ్చు. సో, సరిపోతదా 500 జీబీ అంటే యెస్ బై మీకు డివైడ్ జేయండి. టెక్నీషియన్ మీకు డివైడ్ జేసిస్తాడు. ఆహ్, ఓఎస్‌కి మీకు మోస్ట్‌లీ బేసిక్ యూజర్‌కయితేనేమో గిట్లా 150 సరిపోతది. మిగతాది వేరే ఫైల్స్‌కి అండ్ డి డ్రైవ్ చేంజెస్ జేసుకోవచ్చు. అదే గిట్లా మీరు కంటెంట్ క్రియేటర్ అయితే గిట్లా ఒక 300 జీబీ ఏదైతే ఉందో ఓఎస్‌కి పెట్టుకోండి. సాఫ్ట్‌వేర్స్‌కి అవన్నీ గూడా ఏసుకోవాలి కాబట్టి. మిగతాది బ్యాలెన్స్ ఏదైతే ఉంటదో అది మీరు సెపరేట్‌గా దేనికన్నా గూడా యూజ్ జేసుకోవచ్చు. నెక్స్ట్ దీని తర్వాత మెయిన్ కీ ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే అవి పవర్ సప్లై అనమాట అవి. సో, పవర్ సప్లై చూసుకుంటే యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళది జర నాన్ మాడ్యులర్ అయినా సరే జర ట్రస్టెడ్‌ది, జర మంచిగుండేది అండ్ ఆల్సో వారంటీతో పాటొచ్చే పవర్ సప్లై అన్నట్టు తీసుకొచ్చినవి. మెయిన్ కారణం ఏందంటే ఇక్కడ ఇది 2 ఇయర్స్ వారంటీతో పాటొస్తుంది. ప్లస్ 2000 లోపటొస్తుంది. మీకు కూలర్ మాస్టర్‌వి కూడా దొరుకుతాయి. 80+ బ్రాంజ్‌వి అన్నట్టు ప్లాటినం, గోల్డ్ అనేసి. అది కాస్ట్ ఎక్కువ. యాన్సీ స్పోర్ట్స్ వాళ్ళవి జర మంచి రెప్యుటేషన్ ఉంది. వీళ్ళు కూడా మంచి పవర్ సప్లైస్ తయారు చేస్తారు కాబట్టి, ఇక్కడ వీళ్ళది ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. వీళ్ళ సర్టిఫికేషన్స్ అండ్ ఎంతొస్తుంది, ఎంత వోల్టేజ్ వస్తుందని. ఇక్కడ ఇట్లా బండిల్ అయ్యే వస్తది బయ్ ఓఎల్. ఇది నాన్ మాడ్యులర్ అన్నమాట. డైరెక్ట్ దాంట్లోకేంచి వచ్చేస్తాయి. అండ్ దాని తర్వాత మంచి యూనిక్ విషయం ఏందంటే, పవర్ సప్లైకి ఫ్యాన్ ఏదైతే ఉందో 120 మిల్లీమీటర్ ఫ్యాన్. ఈ మధ్య ఇది కామన్ అయిపోయింది. మంచి ఎయిర్ ఫ్లోతో పాటు కూడా వస్తుందన్నమాట ఇది. అండ్ ఇక్కడ వెంటిలేషన్ గూడా ఉంది. హీట్ ఏదైతుందో బయటకొచ్చేటట్టు. సో, ఇవి నాకు చానా బాగా నచ్చినాయన్నమాట పవర్ సప్లైలో. ప్లస్ వారంటీ ఉంది గాబట్టి ఏమైనా ఇష్యూస్ వచ్చినా గూడా సర్వీస్ సెంటర్స్‌కెళ్ళేసి గూడా చేంజ్ చేసేసుకో. సో, ఇవన్నీ అయిపోయినాయి. ఈ పీసీ బిల్లులో మనం గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటలేం బయ్. బేసిక్ యూజ్‌కి, హోమ్ యూజ్‌కి అండ్ ఆఫీస్ యూజ్‌కి సరిపోతది. ఇక్కడ ఒక్క పెద్ద ట్విస్ట్ ఏందంటే క్యాబినెట్ అనమాట. సో, క్యాబినెట్ నేను జెబ్రానిక్స్ వాళ్ళది తీసుకున్నా బయ్. సో, జెబ్రానిక్స్ వాళ్ళది గ్లాస్‌ది తీసుకున్నా. ఇది రోబస్ట్ ప్రీమియం అనమాట. సో, కొంచెం గేమింగ్ లుక్ వచ్చేటట్టు ఇంట్లో అయినా సరే జర లుక్ వచ్చేటట్టు చూడడానికి బాగానే ఉంటది. పిల్లలుంటే మాత్రం జాగ్రత్త బయ్. వాళ్ళు ఇది గ్లాస్ కాబట్టి ఇరగొడతారు. లేదంటే ఇట్లా కొంచెం ప్రొఫెషనల్ లుక్‌కి, గేమింగ్ లుక్‌కి దబన మీరు అప్‌గ్రేడ్ జేసుకోవాలంటే గిట్లా
ఇది సరిపోతది. అండ్ ఇక్కడ నేనొక పాయింట్ యాడ్ జేయగలుగుతున్నాను. ఒకవేళ మీరు తక్కువ బడ్జెట్‌కెళ్తుర్రంటే గిట్ల ఇంకొంచెం తక్కువలో గావాలి అన్నా అంటే గిట్ల ఈ క్యాబినెట్ వద్దనుకుంటే గిట్ల మీకు రూ. 1000లో కూడా వేరే క్యాబినెట్ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏందంటే మీరు ఈ కూలర్ ఉంది గదా! సీపీయూ కూలరు బేసిక్‌ది తీసుకోవాల్సొస్తది. 500 200 200, 500 ఉంటాయి కదా! బేసిక్ కూలర్స్. అవి యూజ్ జేసుకోవాల్సొస్తది. అదైతే మీకు సరిపోదు. సో, అందుకే నేనొక మాట చేసినప్పుడు ఇది తీసేసుకోండి సరిపోతది. కొంచెం గేమింగ్ లుక్ మంచిగొచ్చేటట్టు ఉంటది కాబట్టి అనేసి నేను ఇది రికమెండ్ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరిది పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో కొంచెం తక్కువ రేట్‌గా ఉంది. అండ్ ఈ కాంపోనెంట్స్ అన్నీ గూడా కలిపిన తర్వాత ప్రైస్ ఎంతొచ్చిందనంటే బయ్ ఇక్కడ చూసుకోవచ్చు. రూ. 17,365 అనమాట. సో, ఈ పీసీ వచ్చేసరికయితేనేమో మీ హోమ్ పర్పస్‌కి, బేసిక్ యూజ్‌కి, ఆఫీస్ యూజ్‌కి, లేపోనా మీ దగ్గర ఏమన్నా హోటల్లో లేకపోతే ఇంట్లో ఇంట్లో చేసుకోవడానికి సరిపోతదనమాట. లేదన్నా నేను గేమింగ్ ఆడాలనుకుంటున్నాను. కొంచెం ఎక్స్‌పెన్సెస్ కావాలి. జర మంచిదంటే ఇట్లా గ్రాఫిక్ కార్డ్ యాడ్ చేసుకోండి. 10,000కి యాడ్ చేసుకుంటే 27,000కెళ్ళిపోతది. అక్కడ నుంచి అంటే లైక్ మీకు 10,000కి 1050 టీఐ గ్రాఫిక్ కార్డ్ వస్తది. ఆ గ్రాఫిక్ కార్డ్‌తోని కూడా మీరు మంచి గేమ్స్ ఆడుకోవచ్చు. లేటెస్ట్ అయినా సరే. లేటెస్ట్ అయితే ఇట్లా ఈ స్పోర్ట్స్ బెటర్ మీకు. వేరైతే ఇబ్బందే. అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు బయ్. డీసెంట్ వీడియో ఎడిటింగ్ గూడా జేసుకోవచ్చు దీంట్లో. అండ్ హై లెవెల్ గాదు గానీ లైక్ ఫిల్మోరా అవి ఉంటాయి గదా! చిన్న చిన్న ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ యూజ్ జేసుకోవచ్చు. ప్రొఫెషనల్ అయితే కష్టం. ఇది పీసీ బిల్డ్ గైడ్ అనమాట అవి. i5 సిక్స్త్ జనరేషన్‌ది. బడ్జెట్‌లో ఉన్న వాళ్ళకి యూజ్‌ఫుల్ అయితదనుకుంటున్నాను. మీరు ఇదే లిస్ట్ రాసేసుకొని పేపర్‌లో రాసుకొని, ఈ కాంపోనెంట్స్ మీరు ఆఫ్‌లైన్‌లోకెళ్ళి చెక్ జేసుకోమని ఒక అడ్వైస్ అయితే జేస్తాను. ఆఫ్‌లైన్‌కి, ఆన్‌లైన్‌కి ప్రైస్ కంపారిజన్ జేసుకోండి. సో, ఇక్కడ మీకు ఇంకొంచెం డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంటది. ప్లస్ ఇక్కడ సీపీయూ కూలర్ ఇది దీంట్లో ఇంకోటి C200 ఉండాల్సింది. అది దొరకలేదు కాబట్టి ఇది C400 మెన్షన్ చేస్తున్నా. నాకు అది ఏదైనా సరే మంచి టెంపరేచర్స్ అయితే కంట్రోల్ చేస్తది. సో, నేను మీకు ఒకటే మాట చెప్తున్నాను. ఆఫ్‌లైన్‌లో కూడా ట్రై చేయండి. అవి కూడా వస్తే గిట్ల మీరింకా తక్కువకొస్తే గిట్ల ఇంకా పండుగ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆన్‌లైన్ ప్రైస్ చూసుకుంటే 17,000కి వచ్చింది సిస్టమ్ ఇది. ఆఫ్‌లైన్‌లో మీకు ఇంకా 15,000కే రావచ్చు. ఇంకో 2,000 డిస్కౌంట్ రావచ్చనమాట. లైక్ మదర్ బోర్డ్ కాడ గానీ, మోస్ట్‌లీ ఏందంటే ఇక్కడ మదర్ బోర్డ్ కాడ మీకు రూ. 1000 డిస్కౌంట్ వచ్చేస్తది. మోస్ట్‌లీ ఇది 3,000కొస్తది. 3,000, 3,200 వస్తది. అండ్ ప్రాసెసర్‌కొచ్చేసరికయితే ఇది ఆఫ్‌లైన్‌లో ఇది 2,500, 2,700 మధ్యలో ఉంది. ర్యామ్ మీకు 16 జీబీ కాకుండా 8 జీబీ కావాలంటే గిట్ల మీకు ఇంకా రూ. 1000 ఈడ డిస్కౌంట్ వచ్చేస్తది. అండ్ ఎస్ఎస్‌డీ పెద్దగా ఫరకేం లేదు. ఈడ 100, 200 తేడానే. పవర్ సప్లై కాడ మాత్రం ఈడ కంజూస్ లెక్కలు చేయొద్దంటారు. ఇదే తీసుకోండి. ఆఫ్‌లైన్‌లో కూడా సేమ్ రూ. 20, రూ. 30 తేడా ఉంటది. పవర్ సప్లైకి ఆన్‌లైన్‌లో దీంట్లో. క్యాబినెట్ కాడ కూడా అంతే బయ్. సో, ఎగ్జాక్ట్ క్యాబినెట్ దొరకడం కష్టము. దొరికితే మాత్రం తీసుకోండి. 120 మిల్లీమీటర్ ఏందంటే టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక 2000 తగ్గినా కూడా మీకు 15,000కి వచ్చేస్తది. సో, వీడియో యూజ్‌ఫుల్ అయింది. మంచిగా అనిపిస్తే మాత్రం బై ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ మీకైతే పీసీ బిల్డ్ అర్థమైపోయింది కదా! సో, ఇది బేసిక్ యూజ్ కోసం బై. మీరు ఆఫీస్‌లో గాని యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో గాని కూడా యూజ్ చేసుకోవచ్చు. బేసిక్ పర్పస్ కోసం అనమాట. సో, మీరేమనుకుంటారు దీని గురించి? మీ ఒపీనియన్స్, క్వెషన్స్ ఏమైనా ఉంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మాక్సిమం ట్రై చేస్తాను రిప్లై చేయడానికి. అండ్ ఇప్పటికైతే ఇంతే బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.